అక్క నమస్తే. భూమేష్ నిన్నున్నాడు రైతు పోయిన సంవత్సరం కూడా నీకే ఉండదు. మీరు ఎక్కడ తీసుకున్నారు? ముందు ఎక్కడ వేసారు? అప్పుడు కొంచెం అప్పుడు వారిందా? పారింది, ఎప్పుడైనా వారింది. ఇబ్బంది ఏం లేదు. ఏమైంది సార్? మీకు ఏమర్థమైంది? అప్పుడు వాటర్ ఉండే, పిల్లల చెరువు ఇవన్నీ 7 ఉంటాయి. ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు లేదు. ఎందుకైందో ఎవరికైనా అదే ఉన్నదని అనుకున్నాం. ఎందుకైందో తెలుసా అంటున్నా నీకు. కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందంటే, మనమేమో కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తెచ్చి చెర్లన్నీ నింపినాం. ఆడికి ఒకసారి వీడేంటంటే కేసీఆర్ మీద కోపంతో కావాలని ఎండబెట్టి నీళ్లున్నా తీసుకురాకుండా, ఎత్తిపోయకుండా, రిపేర్ చేయకుండా ఆగం చేసి వేసి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ అది నా పాయింట్. అంటే సరే మేము కొట్లాడుతాం, కానీ మీరు కూడా ధైర్యంగా ఉండండి. రుణమాఫీ అయిందా? ఎంతుంది లోన్ మీది? 40,000. మరి 2 లక్షల రుణమాఫీ అనే 9 డిసెంబర్ నాడు చూసారు కదా మీరు అవన్నీ. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు గవర్నమెంట్ను ముందు రుణమాఫీ చేయాలి. ఇక కష్టాలలో పంటలు ఎండిపోయి ఉన్న పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎకరానికి మరి కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చిండు. అట్లే మీరు కూడా ఎకరానికి 10 ఇస్తారా, 25 ఇస్తారా చెప్పాలి, అనౌన్స్ చేయాలి. రెండోది రుణమాఫీ చేయాలి. కనీసం ఇట్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని కలిసి ధైర్యంగా ఉండమని చెప్పు. 4 లోపడి కౌలు రైతులకు కూడా ఇస్తానే కదా వీడు. కాదు, నువ్వు కౌలు రైతు, మరి కౌలు రైతుకి ఇస్తా అని చెప్పిండా లేదా? మరి కౌలు రైతుకి ఎడవా ఎన్ని మాటలు చెప్పిండు. కౌలు రైతుకి ఇస్తా, రైతు కూలీకి ఇస్తా అన్నీ చెప్పా. అందుకే అవన్నీ యాడ్ చేద్దాం, మిమ్మల్ని ఒకసారి పలకరిద్దాం, ధైర్యంగా ఉండమని చెప్దామని వచ్చిన. ధైర్యంగా ఉండి నీ తరఫున మేము కొట్లాడతాం, టెన్షన్ పడకు. రైట్ పర్సన్ అసలుకి లేదంటే నువ్వు కౌలు రైతు పెట్టి రైతు కూలికి వెళ్తావా? ధైర్యంగా ఉండి. పిల్లలైతే మంది కొడుకు బిడ్డ ఏం చదువుతాను? ఎన్నిళ్ళు అయిపోయినాయి? మన తాత కూడా అయిపోయినా. చెరొక్కలు ఇంపాజీ. మరి ఏం చేస్తాం? ఇదైతే ఎట్లా పని లేదు. మనకి సాధన